కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు యావత్ భారతాన్ని పాదచారి అయి పర్యటిస్తున్నప్పుడు ఒక్కొక్కసారి చీకటి పడిపోతే ఒక్కొక్క దేవాలయం ముందు బండ దగ్గర పడుకుంటుండేవారు. ఒక్కొక్కసారి పొలాలలో నీటిని పొలమంతా పెట్టేటటువంటి ఒక చిన్న చిన్న పూరి గుడిసెల కింద పడుకుంటూ ఉండేవారు. ఒక్కొక్కసారి ఆ రహదారి పక్కన వెడుతుంటే పాడుపడిపోయినటువంటి దేవాలయపు అరుగుల మీద పడుకుంటూ ఉండేవారు. ఎక్కడ తాను చీకటి పడి పడుకోవలసి వస్తే అక్కడ పడుకుని ఇది హాయిగా ఉందని పడుకోగలిగిన వాడై అట్లా పడుకుని అగ్ని కార్యములనన్నింటినీ అగ్ని సంబంధాన్ని పరిత్యజించి, అందుకే ఆయన శరీరము పతనమైపోయిన తర్వాత వారు బ్రహ్మీభూతులైపోతే ఆ శరీరాన్ని భూమిలో ఉంచేసి పైన శివలింగం పెడితే అధిష్టానం అంటారు, తులసి కోట పెడితే బృందావనం అంటారు. అగ్నితో సంబంధాన్ని విడిచిపెట్టేసుకొని తనంత తానుగా నాకు ఇది కావాలన్న కోరిక ఏదీ లేనివాడై ఏ కోరిక లేకుండా ఇంద్రియ నిగ్రహానికి ఉపయోగపడేటటువంటి వాటిని మాత్రమే మెచ్చుకుంటూ ఈ కోరిక అన్నది అసలు ఏదీ లేనటువంటి వాడై ఎవరైనా నమస్కారం పెడితే నమస్కారం కూడా స్వీకరించకుండా, అంటే అందరి యందు సమభావనతో అందులో భగవంతుడే ఇందులో భగవంతుడే ఎవరు ఎవరికి నమస్కరించాలనేటటువంటి సమబుద్ధితో అంతటా బ్రహ్మమును చూస్తూ నమస్కారమును కూడా స్వీకరించగలిగినంత భేదాన్ని కానీ ఎక్కువతనాన్ని కానీ కూడా అంగీకరించకుండా సమభావముతో ప్రవర్తించేటటువంటి లక్షణమును పొందిన ఆశ్రమములో ప్రవేశించిన వాడెవరున్నాడో ఆయన సన్యాసి. కాబట్టి అటువంటి సన్యాసాశ్రమ ధర్మాన్ని కొంతమంది పాటిస్తూ ఉంటారయా, అది 4వ ఆశ్రమము అని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి చెప్పి